నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా గాడిచర్లపల్లిలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన ప్రజల దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపాటు హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు సుకుమారిల్లు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా నెమరుగోములలో ఉద్రిక్తత గ్రామ సభల్లో పాల్గొన్న అధికారులను నిలదీసిన రైతులు జనగాం జిల్లా వడ్లకొండలోని ప్రజాపాలన గ్రామ సభలో రసాభాస తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని గ్రామస్తులు ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని నెమరుగోములలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు గ్రామసభను అడ్డుకున్నారు. అర్హులకు పథకాలు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నించారు. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. జనగాం జిల్లా వడ్లకొండలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసాభాస చోటు చేసుకుంది. తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇల్లు అడిగితే కొడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి గురించి అడిగితే దాడి చేస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ లో నీట్ పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు నిమిషం నిబంధనలు అమలులోకి తీసుకొచ్చారు. హైత్ నగర్లోని భాగ్యలత సమీపంలో ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్ కు 3 విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. విద్యార్థులు సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక వాళ్ళు వెనుతిరిగారు.
మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో పర్యటించిన మంత్రిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. జనావాసాల వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించాలని బీజేపీ నేతలు రామ్ యాదవ్, పవన్ రెడ్డిలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే 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 సీతక్క గారి డంపింగ్ యార్డ్ని డెవలప్మెంట్ చేయడానికి వచ్చారు. దాన్ని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడ వచ్చేసాం. గత 10 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ని ఏదైతే జనావాసాల మధ్యలో ఏర్పాటు చేశారో మీరు చూడొచ్చు కదా. సాయిప్రియ కాలనీ, వెంకటరమణ కాలనీ, సాయేశ్వర, పర్వతాపూర్ విలేజ్లో అందరూ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. వీటి వల్ల అందరికీ అంటు రోగాలు, గ్రౌండ్ వాటర్ అందరూ కూడా కలుస్తుందని చెప్పి వివిధ రకాల విధంగా మేము అందరం కూడా ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఉన్న పాత మేయర్, ఎక్స్ మేయర్ ఇక్కడ 2-3 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసాడు. దాన్ని మేము వ్యతిరేకించినాం. మొన్న కూడా ఇక్కడ ధర్నా చేసినాం. ఇక్కడ వెంటనే డంపింగ్ తరలించాలి, ప్రజలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి ఈరోజు ఇక్కడ శాంతియుత నిరసన చేయడానికి మినిస్టర్ గారికి తెలియడానికి మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం, ఇంతమందికి బీఆర్ఎస్లో నాయకులే ఈరోజు కాంగ్రెస్ జాయిన్ అయ్యి మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినతి చేస్తున్నారు ఏంటంటే వెంటనే పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది, వెంటనే తరలించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడి నుంచి ఎవరు వెళ్ళారు, మినిస్టర్ గారిని ఇప్పుడు మేము కలవాలి, పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ గమనించాలి, డంపింగ్ యార్డ్ అనేది ఊరు అవతల ఉండాలి. బోడుపల్లి కార్పొరేషన్ కానీ, జవహర్ నగర్లో కానీ ప్రతి దగ్గర కూడా అన్ని ఊరు అవతల డంపింగ్ యార్డ్ ఉన్నాయి. కేవలం పర్వతపూర్లో మాత్రం ఆ రోజు ఉన్న మాజీ ఎమ్మెల్యే కావాలని చెప్పి పబ్లిక్ మీద కోపంతో కిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో జనవరి 16న అరుణ్ కుమార్ త్యాగి అనే వ్యక్తి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు చేసిన ట్రీట్మెంట్ వికటించడంతో తన చేయి బండరాయిలా మారిపోయింది. దీనిపై స్పందించిన సదరు వ్యక్తి ఆసుపత్రిలో వైద్యులు సరైన వైద్య సదుపాయం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిమ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Video Supreme Court ka direction. I can take the video. Take it. Don't tell me why I am taking the video. You take. No problem at all. Don't take video. సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లిలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. స్థానిక 15 వార్డులో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30-40 రూపాయల ఖర్చు అవుతున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను మీ సేవలో ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రజలు మళ్లీ అప్లై చేయాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 13,000 మిట్టి కట్టాము, 1,20,000 కాలేదు. ఎన్ని సార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న. ఆల్రెడీ दे चुके हैं, फिर क्यों
डबल जब भी आधार कार्ड दिए जब भी पूरा टाइम वेस्ट करे फिर आपसे हाफ डे चले जा रहा చేయండి అదే ఇవ్వాలని ఏం లేదు ప్రింటెడ్ ఫామ్ ఏమొద్దు వైట్ పేపర్ లో రాసి ఇచ్చినా తీసుకుంటాం ఒకటి రెండోది మీరు అడిగింది ఇంతకు ముందు ఇచ్చినాము ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటది ఫర్దర్ నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు మేమేం చేయాలి బ్యాంకులో పోతే మేమేం చేయాలి వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అప్పుడేమో అందరికీ పరమాన్నం పెడతామన్నారు, ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం అన్నారు, ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే. ఇది కాంగ్రెస్ తీరు. ముఖ్యంగా ఇవాళ నేను ఆశ్చర్యానికి లోనైనాను. చిన్న గ్రామం గాడిచెర్లపల్లి, చాలా చిన్న గ్రామము. ఇది మున్సిపల్గా భాగంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, ఇక అడిగేదే లేదు, మొత్తం అయ్యేపోయిందని చేతులు లావడుతుంది. కానీ గాడిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,00,000 లోపు ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్నాయి, 2 లక్షల మీద ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు, దమ్ముంటే రా నా సిద్దిపేటకు రా, ఈ గాడిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గాడిచెర్లపల్లికి వస్తావా చెప్పు. ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు 1,34,000 రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాడు. అదేవిధంగా కుసుంబ నగేష్, నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు. కుసుంబ రాజు 1,00,000 రూపాయలు, బాదన్న గారి పూజ 1,00,000 రూపాయలు, నరసింగరావు 47,000 రూపాయలు, ఏల్పుల రాములు 42,000 రూపాయలు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా 1,00,000 లోపే ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తులు ఇస్తున్నారు. తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కూడా ఇయ్యలేదని మండిపడ్డారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి అయ్యాక లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, ఆఫీసులలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 మూవీ భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ యాజమానుల ఇల్లు, కార్యాలయాల్లో నిన్న తెల్లవారుజాము నుంచి ఐటీ రేడ్స్ కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వసూళ్లకు తగినట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప 2 మూవీ దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లిలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన. ప్రజల దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపాటు. హైదరాబాద్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. సుకుమార్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు.
యాదాద్రి భువనగిరి జిల్లా నెమరుగోములలో ఉద్రిక్తత. గ్రామ సభల్లో పాల్గొన్న అధికారులను నిలదీసిన రైతులు. జనగాం జిల్లా వడ్లకొండలోని ప్రజాపాలన గ్రామ సభలో రసాభాస. తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని గ్రామస్తులు ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.